మన ముందున్నటువంటి సోదరి కూడా మేయర్గా చేస్తున్నటువంటి మీ ముద్దు పెట్టినటువంటి హరి వెంకట కుమార్ గారు మన జిల్లాకు సంబంధించి, విశాఖపట్నం జిల్లాకు సంబంధించి, అలాగే అనకాపల్లి వరకు చూసుకుంటే 2 మండలాల్లోనూ కూడా ఎంపీటీసీలుగా కానీ వైస్ ఎంపీపీలుగా కానీ సముచిత స్థానం కల్పించడమే కాకుండా మన రాష్ట్రంలో ఎమ్మెల్సీలుగా, రాజ్యసభ సభ్యులుగా, మంత్రులుగా కూడా అవకాశం ఇచ్చి ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో చేయలేనటువంటి విధంగా ఈ 5 సంవత్సరాల్లో యాదవ కమ్యూనిటీకి సముచిత స్థానం కల్పించిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే దక్కింది. 2014 నుంచి 19 వరకు 5 సంవత్సరాలు ఎందుకు చేయలేకపోయారు? ఇవాళ మీ మీద ఉన్న నమ్మకం ఏంటి? ఇవాళ జగనన్న మాట ఇస్తే మడమ తిప్పని నాయకునిగా ఇచ్చిన హామీలన్నీ 99% ఇవాళ పూర్తి చేసి ప్రజలందరికీ మీకు మంచి చేస్తేనే ఓటు వేయండి అని అడిగే దమ్మున్న నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆయన్ని గెలిపించుకుంటామా? మళ్ళీ కళ్ళబొల్లి మాటలు చెప్పి అందరితో కూడా, మరి ముఖ్యంగా మన అనకాపల్లి అయితే మరీ ఘోరం, ఒకరితో ఒకరు కనీసం మాట్లాడుకోలేని వ్యక్తులందరూ కూడా ఇవాళ మరి కలిసి మరి వాళ్ళు వస్తూ ఉంటే ఎలా నమ్ముతారు ప్రజలని? అనకాపల్లితో ఏర్పడి సీఎం రమేష్ కి తప్పనిసరిగా రేపు 13 జరిగేటువంటి పోలింగ్ లో 2 ఓట్లు కూడా దాని గుర్తు మీద వస్తారు. శాసనసభ్యుడిని గెలిపిస్తారు, పార్లమెంట్ సభ్యుడిగా నిలగలిచేదానికి కొట్టేస్తారు, సీఎం రమేష్ ను పార్సల్ చేసి చేసిస్తారు. అంటే సిద్ధంగా ఉన్నారంటారు కూడా. మీ ఉత్సాహం తెలుస్తా ఉంది. అక్కడెక్కడ వినబడుతుంది, బ్యాంకులు మోసం చేశాడు, సారా వ్యాపారం చేశాడని చెప్పి మాకన్నా ఎక్కువ హిస్టరీ మీద ఎక్కువ ఎక్కువ చెప్పక్కర్లా. అవన్నీ కూడా ఈ రోజు జరిగేటువంటి పోటీ స్థానికుడికి, స్థానికేతరుడికి. స్థానికుడు నేను, స్థానికేతరుడు ఉమ్మడి అభ్యర్థి. ఒక బలసంపన్నుడికి, ఒక సామాన్యుడికి, ఒక జనబలం ఉండేటువంటి వాడికి, ఒక జనబలం ఉండేటువంటి వాడికి ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ, పవన్ కళ్యాణ్ వీళ్ళు ముగ్గురు కలిసి కడప నుంచి తీసుకొచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థులు ఎక్కడ పెట్టారు? అతి సామాన్య కుటుంబంలో పుట్టినటువంటి, ఎప్పుడు కూడా సామాన్య జీవనాన్ని ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా సామాన్య కార్యకర్తకి నిత్యం అందుబాటులో ఉండి ఎటువంటి కష్టం వచ్చినా ఒక ఫోన్ చేస్తే ప్రోటోకాల్ని స్పందించేటువంటి ఒక సామాన్యుడికి బీఫారం ఇచ్చి మీ చేతుల్లో పెట్టాడు.